2026 ప్రారంభంలో ఈ కంపెనీ షేరు ధర ఆ, కేవలం రూ. 1,390 హ్మ్. కానీ ఆ తర్వాత కళ్ళు మూసి తెరిచేలోపు అది 500% పైగా పెరిగిపోయి ఏకంగా రూ. 8,449 చేరుకుంది. అవును, అది నిజంగా ఒక అద్భుతమైన జంప్ అని చెప్పాలి. బేసిక్గా ఎంటార్ టెక్నాలజీస్ చేసిన ఈ మ్యాజిక్ వెనుక అసలు నిజం ఏమిటి? ఇది నిజమైన గ్రోతా లేక మార్కెట్ సృష్టించిన భ్రమ అనేది మనం ఈనాటి డీప్ డైవ్లో చూడబోతున్నాం. రైట్. మన ముందున్న ఆర్థిక నివేదికలు అలాంటి అనలిస్ట్ డేటా ఆధారంగా ఎంటార్ టెక్నాలజీస్ లోపల ఏం జరుగుతోందో క్లియర్గా అర్థం చేసుకుందాం. ఈ కంపెనీకి సంబంధించి ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆ సంస్థ చేస్తున్న వ్యాపారం. కృత్రిమ మేధ అంటే ఏఐ డేటా సెంటర్లకు అవసరమైన విద్యుత్ పరికరాల దగ్గర నుండి అణు విద్యుత్ కేంద్రాలకు కావలసిన రియాక్టర్ భాగాలు, అలాగే అంతరిక్షంలోకి వెళ్లే రాకెట్ విడిభాగాల వరకు వీళ్లు పనిచేస్తున్నారు. అంటే అన్ని భిన్నమైన క్లిష్టమైన రంగాలన్నమాట. ఎగ్జాక్ట్లీ, అన్ని హైటెక్నాలజీ రంగాలు. ఈరోజు మనం ఎలాంటి పక్షపాతం లేకుండా కేవలం అంకెల ఆధారంగా ఈ సంస్థ అసలు రంగు ఏమిటో విశ్లేషిద్దాం. తప్పకుండా. ముందుగా ఈ సంస్థ అసలు ఏం చేస్తుందో చూద్దాం. మన దగ్గరున్న రిపోర్ట్స్ ప్రకారం చూస్తే ఎంటార్ టెక్నాలజీస్ ఆదాయంలో 62% ఆ క్లీన్ ఎనర్జీ రంగం నుంచే వస్తుంది. అవును. ఆ తర్వాత 14% రక్షణ మరియు ఏరోస్పేస్, అలాగే 3% అణు విద్యుత్ రంగాల నుండి వస్తుంది. ఆయిల్ అండ్ గ్యాస్ రంగానికి కూడా వీరు సేవలు అందిస్తున్నారు. కానీ నాకొక పెద్ద సందేహం వస్తోంది ఇక్కడ. చెప్పండి. ఒక కంపెనీ అణు రియాక్టర్లు తయారు చేస్తోంది, మళ్ళీ అదే కంపెనీ రాకెట్ భాగాలంటోంది, ఇంకోవైపు ఏఐ డేటా సెంటర్లకు పవర్ అంటోంది. ఇవన్నీ ఒకదానికొకటి ఏమాత్రం సంబంధం లేని రంగాలు కదా. పైకి ఎలానే కనిపిస్తుంది. ఇన్ని పడవల్లో ఒకేసారి కాల్వేస్తే వాళ్ళ అసలు ఫోకస్ దారి తప్పదా? ఇదొక రకంగా సంస్థకు లాభం చేకూర్చేదానికంటే అనవసరమైన భారం పెంచేది కాదా అని నా డౌట్. ఆ సందేహం రావటం చాలా సహజం. మీరు చెప్పినట్లు పైకి చూస్తే ఇవన్నీ వేర్వేరు రంగాల్లాగానే కనిపిస్తాయి. కానీ వీటన్నింటినీ కలిపే ఒక బలమైన పునాది ఉంది. అదేమిటి? అదే హై టాలరెన్స్ ప్రిసిషన్ ఇంజనీరింగ్. ఈ పదాన్ని కాస్త విడమర్చి చెప్తాను. అణు రియాక్టర్ అయినా, రోదసిలోకి వెళ్లే రాకెట్ అయినా ఏ చిన్న లోపమున్నా పెద్ద విపత్తు జరుగుతుంది కదా. అవును, మిల్లీమీటర్ తేడా వచ్చినా పోయినట్లే. రైట్. మిల్లీమీటర్లో 1000వ వంతు తేడా వచ్చినా రాకెట్ ఇంజిన్ పేలిపోవచ్చు. అంతటి ఖచ్చితత్వాన్ని పాటించే నిపుణ్యం, ఆ యంత్రాలను తయారు చేయగలిగే సాంకేతిక సామర్థ్యం ఎంటార్ సొంతం. ఓహో, అదన్నమాట వ్యూహం. ఎగ్జాక్ట్లీ. ఆ నైపుణ్యమే వారి అసలైన పెట్టుబడి. ఉత్పత్తులు వేరైనా వాటి వెనుక ఉన్న ఖచ్చితత్వపు ఇంజనీరింగ్ సూత్రం ఒకటే. కాబట్టి వారు తమకున్న ఒకే స్కిల్ సెట్ను భిన్నమైన రంగాలకు సమర్థవంతంలో వాడుతున్నారు. అంటే వాళ్ళు అమ్ముతున్నది వస్తువులను కాదు, తమ ఇంజనీరింగ్ ఖచ్చితత్వాన్ని అని మనం అర్థం చేసుకోవచ్చు. అవును, ఇది వాళ్లకు భారం కాదు, వాళ్ల వ్యాపారానికి ఎవరూ సులభంగా పోటీ రాలేని ఒక రక్షణ కవచం లాంటిది. సూపర్. అయితే వీరి ఆదాయంలో సగానికి పైగా వస్తున్న క్లీన్ ఎనర్జీ రంగం గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ బ్లూమ్ ఎనర్జీ అనే ఒక అమెరికన్ సంస్థ పేరు పదే పదే వినిపిస్తోంది. అసలు ఎంటార్కి, బ్లూమ్ ఎనర్జీకి, అమాటకొస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి మధ్య ఉన్న సంబంధం ఏమిటి? ఇక్కడే ఈ కంపెనీకి సంబంధించిన అతిపెద్ద గ్రోత్ డ్రైవర్ దాగి ఉంది. బ్లూమ్ ఎనర్జీ అనేది అమెరికాకు చెందిన ఒక భారీ ఇంధన సంస్థ. వీరు ప్రధానంగా ఫ్యూల్ సెల్స్ తయారు చేస్తారు. అంటే సాంప్రదాయ కాలుష్య కారకాలు లేకుండా స్థిరంగా విద్యుత్ను ఉత్పత్తి చేసే పరికరాలు అన్నమాట. ఇటీవల బ్లూమ్ సంస్థ టెక్ దిగ్గజం ఒరాకిల్తో ఒక భారీ ఒప్పందం కుదుర్చుకుంది. ఓ, ఒరాకిల్తోనా? అవును, ఏకంగా 2.8 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన డీల్ అది. దీనికి ప్రధాన కారణం ఏఐ. అంటే డేటా సెంటర్ల కోసమా? ఎగ్జాక్ట్లీ. కృత్రిమ మేధ పెరిగిపోతున్న ఈ రోజుల్లో డేటా సెంటర్లలో వేలాది సర్వర్లు నిరంతరం పని చేస్తూనే ఉండాలి కదా. వాటిని చల్లబర్చడానికి, నడపడానికి భారీ స్థాయిలో నిరంతర విద్యుత్ అవసరం. రైట్. ఆ విద్యుత్ను అందించే ఫ్యూయల్ సెల్స్లోని అత్యంత కీలకమైన, సున్నితమైన భాగాలను ఎంటార్ ఇక్కడ్నుండి తయారు చేసి ఎగుమతి చేస్తోంది. అద్భుతం. అంటే డేటా సెంటర్ల అవసరాలు పెరిగే కొద్దీ బ్లూమ్ ఎనర్జీకి ఆర్డర్లు వస్తాయి. తద్వారా పరోక్షంగా మన ఎంటార్కి పని దొరుకుతుందన్నమాట. అవును, ఇది ఒక గొప్ప అవకాశం వాళ్ళకి. ఇక మిగతా రంగాల్లో అవకాశాలు ఎలా ఉన్నాయి? అణు విద్యుత్, అలాగే ఆయిల్ అండ్ గ్యాస్ రంగాల్లో వీరు సాధిస్తున్నదేమిటి? అణు విద్యుత్ రంగంలో దేశీయంగా చాలా పెద్ద ప్రాజెక్టులు జరుగుతున్నాయి. ఉదాహరణకు
తైగా 5 మరియు 6 ప్రాజెక్టులతో పాటు మరికొన్ని రియాక్టర్ల పనుల ద్వారా 2026 ఆర్థిక సంవత్సరంలో అంటే FY26కి దాదాపు 800 కోట్ల రూపాయల ఆర్డర్లు రానున్నాయని సంస్థ అంచనా వేస్తోంది. 800 కోట్లు, వెరీ గుడ్. ఆయిల్ అండ్ గ్యాస్లో ఏంటి పరిస్థితి? స్విట్జర్లాండ్కు చెందిన వెదర్ఫోర్డ్ అనే సంస్థతో ఆయిల్ అండ్ గ్యాస్ రంగానికి సంబంధించి ఏకంగా 10 ఏళ్ల కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు. 10 ఏళ్ల? అది చాలా లాంగ్ టర్మ్ కదా? అవును. దీని ద్వారా ఏడాదికి 90 కోట్ల రూపాయల స్థిరమైన ఆదాయం వస్తుంది. ఈ ఆర్డర్లను సమయానికి అందించడం కోసమే తెలంగాణలోని ఆదిబట్లలో జూన్ 2026 నాటికి ఒక కొత్త ప్లాంట్ కూడా ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యం వింటుంటే ఇదొక భవిష్యత్ టెక్నాలజీలో పవర్ హౌస్లా అనిపిస్తోంది బేసిక్గా. సరే, ఇప్పుడు ఈ అద్భుతమైన కథ వెనుకున్న ఆర్థిక అంకెలెలా ఉన్నాయో కొంచెం లోతుగా విశ్లేషిద్దాం. తప్పకుండా. మార్కెట్ క్యాపిటలైజేషన్ చూస్తే ఇది సుమారు 22,059 కోట్ల రూపాయల విలువైన భారీ సంస్థ. ఆదాయం విషయానికొస్తే FY26కి గాను సంస్థ ఆదాయం 876 కోట్లుగా నమోదైంది. గత ఏడాదితో పోలిస్తే ఇది 31% వృద్ధి. రైట్. కానీ నన్ను ఆశ్చర్యపరిచిన విషయం లాభాలు. FY26లో నికర లాభం 94 కోట్లు. అంటే గత ఏడాదితో పోలిస్తే ఇది దాదాపు 78% పెరిగింది. మరీ ముఖ్యంగా 4వ త్రైమాసికంలో అంటే Q4లో లాభాలు ఏకంగా 222% దూసుకెళ్లాయి. ఆదాయం 31% పెరిగితే లాభాలు 78% ఎలా పెరుగుతాయి? దీని వెనకున్న లాజిక్ ఏంటి? మంచి పాయింట్ అడిగారు. ఆదాయం పెరిగిన దానికంటే వేగంగా లాభాలు పెరగడాన్ని ఆర్థిక పరిభాషలో ఆపరేటింగ్ లెవరేజ్ అంటారు. ఆపరేటింగ్ లెవరేజ్ అంటే కొంచెం వివరిస్తారా? అంటే ఫ్యాక్టరీ అద్దె, యంత్రాల ఖర్చు లాంటి ఫిక్స్డ్ కాస్ట్స్ ఒకేలా ఉంటాయి కదా, కానీ ఉత్పత్తి పెరిగే కొద్దీ ప్రతి కొత్త వస్తువు మీద వచ్చే లాభం నేరుగా సంస్థ ఖాతాలోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఇంకో ముఖ్యమైన అంకె మనం చూడాలి. ఏంటది? సంస్థ ఎబిటా మార్జిన్లో ఏకంగా 360 బేసిస్ పాయింట్లు పెరిగాయి. 360 బేసిస్ పాయింట్స్ అంటే 3.6% మార్జిన్ పెరిగింది అని అర్థం. అంటే 100 రూపాయల వ్యాపారం చేస్తే గతం కంటే ఇప్పుడు అదనంగా 3.5 రూపాయల లాభం వాళ్ల జేబులో మిగులుతోంది. ముడిసరుకు ఖర్చులు తగ్గడం, ఫ్యాక్టరీల సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో వాడుకోవడం వల్లే ఇది సాధ్యమైంది. ఓహో, అంటే వాళ్ళ ఆపరేషన్స్ మరింత సమర్థవంతంగా సాగుతున్నాయని చెప్పటానికి ఇదొక క్లియర్ నిదర్శనం. ఎగ్జాక్ట్లీ. లాజిక్ అర్థమైంది. ఇక భవిష్యత్తు గురించి మాట్లాడితే, నేను చూస్తున్న డేటాలో వాళ్ళ చేతిలో ఉన్న ఆర్డర్ బుక్ విలువ కళ్ళు చెదిరేలా ఉంది. ఏకంగా 5,363 కోట్ల భారీ ఆర్డర్ బుక్ ఎంటార్ చేతిలో ఉంది. అవును. దీన్ని మనం కొంచెం విశాల దృక్పథంతో ఆలోచిస్తే సంస్థ ప్రస్తుత వార్షిక ఆదాయం 876 కోట్లు. అంటే వారి వార్షిక ఆదాయానికి 6 రెట్లకు పైగా పని ఇప్పటికే వాళ్ల చేతిలో కన్ఫర్మ్ అయిపోయిందన్నమాట. కరెక్ట్. ఇదెలా ఉందంటే ఒక అద్భుతమైన రెస్టారెంట్ ముందు రాబోయే 6 ఏళ్ల వరకు రోజూ భోజనం చేయడానికి కస్టమర్లు ముందుగానే డబ్బులు కట్టి లైన్లో నిలబడినట్లుంది. భలే చెప్పారు. వ్యాపారపరంగా ఇది ఎంతో భరోసా ఇచ్చే అంశం కదా. అవును. అద్భుతమైన రెవెన్యూ విజిబిలిటీ అని దీన్నే అంటారు. ఆర్డర్లు కన్ఫర్మ్ అయ్యాయి కాబట్టి సంస్థ చేయాల్సిందల్లా సమయానికి వాటిని తయారు చేసి ఇవ్వడమే. కరెక్ట్. బయటనుంచి చూస్తే రెస్టారెంట్ ముందు క్యూ ఉంది, బాగానే ఉంది. కానీ మనం లోపల వంటగది పరిస్థితి ఏమిటి అనేది కూడా చూడాలి కదా. ఇక్కడే కొన్ని పొంచి ఉన్న ప్రమాదాల గురించి మనం మాట్లాడుకోవాలి. తప్పకుండా. అన్ని అంకెలు అంత అద్భుతంగా ఏమీ లేవు. అవును. నేను గమనించిన మొదటి రెడ్ ఫ్లాగ్ PE రేషియో. బేసిక్గా ఇలాంటి ఇంజనీరింగ్ కంపెనీల PE 30 నుండి 60 మధ్య ఉంటేనే కొంచెం ఖరీదైనవే అంటారు మార్కెట్లో. అలాంటిది ఎంటార్ PE 184 నుండి 254 మధ్య మారుతూ ఉంది. ఇది ఊహకందని ఓవర్ వాల్యుయేషన్ కదా. అసలు ఈ అంకె అర్థమేమిటి? దీన్ని చాలా సింపుల్గా వివరిస్తాను. PE రేషియో అంటే ఒక కంపెనీ సంపాదించే ఒక్కో రూపాయి లాభానికి పెట్టుబడిదారులు మార్కెట్లో ఎన్ని రూపాయలు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారో చెప్పే కొలమానం. రైట్. PE 184 ఉందంటే దాని అర్థం ఈ కంపెనీ సంపాదించే ఒక్క రూపాయి కోసం జనాలు 184 రూపాయలివ్వడానికి సిద్ధపడుతున్నారు. ఎందుకింత పిచ్చిగా డబ్బులు పెడుతున్నారు జనాలు? ఎందుకంటే రాబోయే 10 ఏళ్లలో కంపెనీ ఎన్నో అద్భుతాలు చేస్తుందని, ఆ 5,000 కోట్ల ఆర్డర్లన్నీ లాభాలుగా మారిపోతాయని మార్కెట్ ముందే ఊహించేసింది. భవిష్యత్తులో రాబోయే ఆ గొప్ప విలువను ఇప్పటి ధరకే జోడించేసిందన్నమాట. ఇక్కడ అతిపెద్ద ప్రమాదం ఏమిటంటే మార్కెట్ వీళ్లు పర్ఫెక్ట్గా పనిచేస్తారని ఆశిస్తోంది.
రేపొద్దున్న ఏ చిన్న తప్పు జరిగినా లేదా అణు ప్రాజెక్టుల్లో ప్రభుత్వ అనుమతుల ఆలస్యమైనా మార్కెట్ ఏమాత్రం కనికరించదు. అవును, షేర్ ధర పేకమేడలా కూలిపోతుంది. ఆకాశంలో ఉన్న ధరకు అసలు మార్జిన్ ఆఫ్ సేఫ్టీ లేనట్లే కదా. ఎగ్జాక్ట్లీ. ఒక మంచి కంపెనీని తప్పుడు ధరకు కొంటే అది చెడ్డ పెట్టుబడే అవుతుంది. అంటే భవిష్యత్తులో జరగబోయే శుభకార్యానికి ముందే పందిరివేసి కూర్చున్నట్టుందన్నమాట ఈ వాల్యుయేషన్ చూస్తుంటే. ఇక రిటర్న్ ఆన్ ఈక్విటీ అంటే ఆర్ఓఈ విషయానికి వద్దాం. ఈ కంపెనీ ఆర్ఓఈ కేవలం 12.6% మాత్రమే ఉంది. నాకైతే ఇది ఆశించిన దానికంటే తక్కువే అనిపిస్తోంది. అవును, రిటర్న్ ఆన్ ఈక్విటీ అంటే ఏంటో చాలా సులభంగా చెప్తాను. వాటాదారులు కంపెనీలో పెట్టిన సొంత డబ్బు మీద కంపెనీ తిరిగి ఎంత లాభం సంపాదిస్తోంది అని చెప్పే లెక్క ఇది. 100 రూపాయల మీద 12.6 రూపాయలు వస్తోందన్నమాట. ఇది తక్కువే కదా ఒక హై గ్రోత్ స్టాక్కి? అవును, ఒక మల్టీబ్యాగర్ అని పిలువబడే స్టాక్కు కనీసం 15 నుండి 20% పైన ఆర్ఓఈ ఉంటేనే అది ఆరోగ్యకరం. బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లో వేస్తే ఎలాంటి రిస్క్ లేకుండానే 7% వస్తుంది కదా. కరెక్ట్. అలాంటప్పుడు ఇంత రిస్క్ ఉన్న ఇంజనీరింగ్ వ్యాపారంలో కేవలం 12.6% రిటర్న్ రావడం అనేది ఒక పెద్ద మైనస్ పాయింట్. అలాగే రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటే ఆర్ఓసిఈ కూడా కేవలం 15.2% మాత్రమే ఉంది. ఓ, అంటే అప్పులతో సహా మొత్తం వాడిన డబ్బు మీద వస్తున్న రాబడి కూడా 15% అన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఒక అత్యున్నత స్థాయి కంపెనీగా మార్కెట్ ధర కడుతున్న దానికి ఈ రాబడి శాతాలకు అస్సలు పొంతనలేదు. ఇది గమనించాల్సిన విషయమే. దీనికి తోడు ఇంకో భయంకరమైన విషయం, ఆ ఫ్రీ క్యాష్ ఫ్లో. మనం ఇందాక మాట్లాడుకున్న రెస్టారెంట్ ఉదాహరణనే మళ్ళీ తీసుకుందాం. కంపెనీ క్యాష్ ఫ్లో సైకిల్ చూస్తే వర్కింగ్ క్యాపిటల్ రొటేషన్ కోసం ఏకంగా 267 రోజులు పడుతుందని డేటా చెప్తోంది. అవును, ఇది చాలా కీలకమైన పాయింట్. దీనివల్ల సంస్థ ఫ్రీ క్యాష్ ఫ్లో భారీగా నెగటివ్లోకి వెళ్ళిపోయింది. అంటే రెస్టారెంట్ ముందు క్యూ అయితే ఉంది, కానీ లోపల కూరగాయలు కొనేందుకు చేతిలో నగదు లేదు. బ్యాంకుల దగ్గర అప్పు తెచ్చుకుంటున్నారు. వాళ్ళు వంట చేసి కస్టమర్కిచ్చి బిల్లు డబ్బులు వసూలయ్యేసరికి దాదాపు 9 నెలలు పడుతోంది. రైట్. అందుకే సామర్థ్యాన్ని పెంచుకునే క్రమంలో అప్పులు కూడా రెట్టింపయ్యాయి. నేను అర్థం చేసుకున్నది కరెక్టేనా? 100% కరెక్ట్. సరిగ్గా అదే జరుగుతోందక్కడ. సంస్థ భారీ ఆర్డర్లు తీసుకుంటోంది, దానికోసం ఫ్యాక్టరీలు కడుతోంది, ముడిసరకు కొంటోంది. దీనికంతా చేతిలో ఉన్న డబ్బులన్నీ ఖర్చయిపోతున్నాయి. తయారు చేసిన వస్తువులను డెలివరీ చేసి ఆ బిల్లులు పాస్ అయ్యి డబ్బులు తిరిగి కంపెనీ అకౌంటుకొచ్చేసరికి చాలా సమయం పడుతోంది. ఈ గ్యాప్లో వర్కింగ్ క్యాపిటల్ అంటే రోజువారీ వ్యాపారం నడపడానికి అవసరమైన డబ్బుకి కొరతొస్తోంది. ఫ్రీ క్యాష్ ఫ్లో అనేది నెగటివ్కి పడిపోయింది. ఇది కొంచెం ప్రమాదకరమే. అప్పుల పరిస్థితి ఎలా ఉంది మరి? అయితే ఇక్కడ మనం గమనించాల్సిన ఒక చిన్న సానుకూల అంశం ఏమిటంటే, అప్పులు రెట్టింపు అయినప్పటికీ డెట్ టు ఈక్విటీ రేషియో ఇంకా 0.25 దగ్గరే ఉంది. అంటే 0.25. అవును, అంటే కంపెనీకి ఉన్న సొంత ఆస్తులతో పోలిస్తే బయట అప్పులు కేవలం పావువంతు మాత్రమే ఉన్నాయి. ఇది ప్రమాదకర స్థాయి అయిన 0.5 కన్నా తక్కువే కాబట్టి ప్రస్తుతానికి అప్పుల వల్ల సంస్థ మునిగిపోయే భయం లేదు. కానీ క్యాష్ ఫ్లో నెగిటివ్గా ఉండటం మాత్రం ఇబ్బందికరమే. అప్పుల పరిస్థితి పర్వాలేదన్నా ఈ క్యాష్ ఫ్లో సమస్య వల్లనే ప్రమోటర్లు కూడా నెమ్మదిగా సైడ్ అవుతున్నారా అనే అనుమానం వస్తోంది నాకు. ఎందుకని? ఎందుకంటే సాధారణంగా ఒక మంచి గ్రోత్ స్టాక్లో ప్రమోటర్ల వాటా 50% పైన ఉంటే బాగుంటుందంటారు. కానీ ఇక్కడ వ్యవస్థాపకుల వాటా కేవలం 30.44% మాత్రమే ఉంది. పైగా వారు కూడా తమ షేర్లను మార్కెట్లో అమ్ముకుంటున్నారు. అవును, అది గమనించాల్సిన విషయమే. ఇవన్నీ చూస్తుంటే పైకి ఆకర్షణీయంగా కనిపించే భవనం లోపల పునాదులు పటిష్టంగా లేవు అనిపిస్తోంది. మీరేమంటారు? ఇక్కడ మనం ఇంకో అతిపెద్ద ప్రమాదం గురించి మాట్లాడుకోవాలి. అదే కస్టమర్ కాన్సంట్రేషన్ రిస్క్. అంటే ఒకే కస్టమర్ మీద ఆధారపడటం. ఎగ్జాక్ట్లీ. మనమిందాక చాలా గొప్పగా మాట్లాడుకున్న బ్లూమ్ ఎనర్జీ ఒప్పందం గురించే ఈ రిస్క్. ఎంటార్ ఆదాయంలో దాదాపు 60% కేవలం ఈ ఒకే ఒక్క సంస్థ మీద ఆధారపడి ఉంది. మనం గుడ్లన్నింటినీ ఒకే బుట్టలో పెడితే ఎంత ప్రమాదమో ఆలోచించండి. నిజమే. ఒకవేళ రేపొద్దున్న అమెరికాలో బ్లూమ్ ఎనర్జీకి ఏమైనా ఇబ్బంది వచ్చినా, లేదా వాళ్ళు ఈ కాంట్రాక్ట్ వేరే ఎవరికైనా ఇచ్చేసినా ఎంటార్ పరిస్థితి తలకిందలవుతుంది కదా. కరెక్ట్. 5,000 కోట్ల ఆర్డర్ బుక్లో సగానికి పైగా ఆవిరైపోతుంది. వారు అణు విద్యుత్, ఏరోస్పేస్ అంటూ వైవిధ్యం కోసం ఎంత ప్రయత్నిస్తున్నప్పటికీ ప్రస్తుతానికి మాత్రం బ్లూమ్ ఎనర్జీ నాడిపైనే ఎంటార్ భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఈ పాయింట్ చాలా క్లియర్గా అర్థమైంది.
ఒకే క్లయింట్ మీద 60% ఆధారపడటం అనేది ఒక రకంగా కత్తి మీద సాము లాంటిదే. సో ఇదంతా చూశాక మనం ఒక తుది నిర్ణయానికి రావాల్సిన సమయం ఆసన్నమైంది. మన ఈ మొత్తం విశ్లేషణ ఆధారంగా రీటైల్ పెట్టుబడిదారులకు ఈ స్టాక్ గురించి మీ ఫైనల్ వర్డిక్ట్ ఏమిటి? ముందుగా ఒక బుల్లిష్ పాయింట్, తర్వాత ఒక బేరిష్ పాయింట్ చెప్పండి. తప్పకుండా. ముందుగా బుల్లిష్ పాయింట్ చూద్దాం. సంస్థ చేతిలో ఉన్న 5363 కోట్ల భారీ ఆర్డర్ బుక్ వాళ్ళకొక పెద్ద బలం. దానికి తోడు ప్రతి త్రైమాసికంలో లాభాల వృద్ధి అద్భుతంగా ఉంది. ఎబిటా మార్జిన్లు కూడా మెరుగుపడుతున్నాయి. రైట్. ఇవన్నీ భవిష్యత్తు ఆదాయానికి ఒక స్పష్టమైన భరోసా ఇస్తున్నాయి. వారు పెట్టుకున్న లక్ష్యాల దిశగా ప్రాజెక్టులను ఏమాత్రం ఆలస్యం లేకుండా అమలు చేస్తూ పోతే సంస్థ స్థిరంగా ఎదుగుతుంది. ఇది వాళ్ళకున్న బిగ్గెస్ట్ రివార్డ్. ఓకే, మరి బేరిష్ పాయింట్ ఏంటి? బేరిష్ పాయింట్ చాలా సీరియస్గా ఉంటుంది. 184కు పైగా ఉన్న పీఈ రేషియో అనే విపరీతమైన వాల్యుయేషన్ మరియు నెగటివ్ ఫ్రీ క్యాష్ ఫ్లో. ఇవి రెండూ కలిస్తే అది పేలుడు పదార్థంతో సమానం. అవును. అణు ప్రాజెక్టుల్లో ప్రభుత్వ అనుమతులు రావడంలో ఏమాత్రం ఆలస్యం జరిగినా లేదా బ్లూమ్ ఎనర్జీ ఆర్డరుల్లో కోత పడినా సంస్థ షేరు ధర దారుణంగా పడిపోయే రిస్క్ ఉంది. అంటే క్లియర్ కంక్లూజన్ చెప్పాలంటే ఈ స్టాక్ ఆకర్షణీయంగా ఉందా, ఫెయిర్లీ వాల్యూడా, లేక స్పెక్యులేటివా? నా విశ్లేషణ ప్రకారం ఈ స్టాక్ ప్రస్తుతం స్పెక్యులేటివ్ కేటగిరీ కిందకే వస్తుంది. అంటే అత్యంత రిస్క్తో కూడుకున్నది అన్నమాట. అవును. మార్కెట్ దీని భవిష్యత్తు విజయాలను అత్యుత్సాహంతో ముందే ఊహించి ధరను ఆకాశానికెత్తేసింది. సాధారణ లేదా మోడరేట్ పెట్టుబడిదారులకు ఇది ఏమాత్రం తగినది కాదు. అత్యంత దూకుడుగా ఉండే పెట్టుబడిదారులు కూడా ఈ షేరు ధర ఒక 3000 నుండి 4000 రూపాయల రేంజ్కి కరెక్ట్ అయ్యేంత వరకు వేచి చూడటం మంచిది. చాలా క్లియర్గా చెప్పారు. మనం ఈరోజు ఎంటార్ టెక్నాలజీస్ వ్యాపార నమూనా, ఆకాశాన్ని తాకుతున్న వారి లాభాలు మరియు లోపల దాగి ఉన్న ఆర్థిక ప్రమాదాలను చాలా లోతుగా తెలుసుకున్నాం. ఎదగాలన్న ఆకలి సంస్థకు ఉన్నప్పటికీ ఆ గ్రోత్కు మార్కెట్ అడుగుతున్న ప్రీమియం ధర చాలా ఎక్కువని మనకు అర్థమైంది. ఖచ్చితంగా. అంకెలు ఎప్పుడూ అబద్ధం చెప్పవు. బ్యాలెన్స్ షీట్ లోపలికి వెళ్లి చూసినప్పుడు మాత్రమే ఇలాంటి అసలు నిజాలు బయటపడతాయి. అవును. ఏ వ్యాపారమైనా బయట నుంచి ఎంత ఆకర్షణీయంగా కనిపించినా లోపల వర్కింగ్ క్యాపిటల్, వాల్యుయేషన్స్ చూడకుండా డెసిషన్స్ తీసుకోకూడదని ఎంటార్ ఒక గొప్ప ఉదాహరణగా నిలుస్తుంది. ముగించే ముందు శ్రోతలు ఆలోచించాల్సిన ఒక ఆసక్తికరమైన ప్రశ్న నేను ఇక్కడ వదిలి వెళ్లాలనుకుంటున్నాను. చెప్పండి. మనం ఇందాక మాట్లాడుకున్నట్లు ఎంటార్ ఆదాయంలో 60% బ్లూమ్ ఎనర్జీ పైన ఆధారపడి ఉంది కదా? బ్లూమ్ ఎనర్జీ అమెరికాలోని ఒరాకిల్తో కలిసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్లకు విద్యుత్ అందిస్తోంది. రైట్. అంటే ఒక పెట్టుబడిదారుడు భారతీయ స్టాక్ మార్కెట్లో ఎంటార్ షేర్లు కొంటే అతను నిజంగా ఒక భారతీయ ప్రెసిషన్ ఇంజనీరింగ్ కంపెనీ మీద పెట్టుబడి పెడుతున్నట్లా, లేక పరోక్షంగా అమెరికాలోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ల భవిష్యత్తు మీద జూదమాడుతున్నట్లా? పెట్టుబడికి మూల కారణం ఎక్కడుందో ఆలోచించడం చాలా అవసరం. ఈ కోణంలో ఒక్కసారి ఆలోచించండి. మరొక అద్భుతమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. This video is created solely for educational and informational purposes. The views, opinions, analysis, and interpretations presented in this video are based on publicly available information, company filings, financial reports, news articles, and other sources believed to be reliable at the time of creation. This content is not intended to promote, defame, harm, misrepresent, or influence the reputation of any individual, company, organization, or institution. The analysis shared in this video reflects an independent assessment of available information and should not be considered as a recommendation to buy, sell, or hold any security. Stock market investments are subject to market risks. Viewers are strongly advised to conduct their own research and consult a qualified financial advisor before making any investment decisions. The channel and creators shall not be responsible for any financial gains or losses arising from actions taken based on this content.